హస్బెండ్ రెడీ అయి కూర్చున్నారు. మా బుడ్డోళ్ళు ఇద్దరు యాంగ్జైటీగా బయట రెడీ అయిపోయారు. మా బుడ్డది షూ ర్యాక్లో చెప్పులన్నీ తీసేస్తుంది. దాని డ్రెస్కి ఏది మ్యాచింగ్ అవుతుంది, ఏది వేసుకోవాలని మొత్తం షూ ర్యాక్ మొత్తం లాగేస్తుంది. మా బుడ్డిది చేసే పనులన్నీ చూస్తూ ఉన్నాడు. బ్యాగ్ ఇలా పడేశారు. ఇదిగోండి మా హస్బెండ్ గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. బుడ్డోళ్ళు చెప్పులు వేసుకొని రెడీ అయితే కానీ బయటికి రారంట. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు రెస్టారెంట్ కాకుండా కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినాలనుకున్నాం. ఈరోజు మేము ఆన్ ద వేలో ఉన్నాము కుమారి ఆంటీ ప్లేస్ దగ్గరికి. చూడాలి మనకి అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది, ఫుడ్ దొరుకుతుందా మనకు అని. కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఇవాళ కుమారి ఆంటీ లేదు. సో మేము ఎంతో డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేసాము. ఇక్కడ మనము దగ్గరలో ఉన్న రాయదుర్గ్ పక్వాన్ హోటల్కి వచ్చేసామండి. ఇదిగోండి పక్వాన్ గ్రాండ్. ఇందులో మనం ఇప్పుడు ఫుడ్ తినబోతున్నాము. చూద్దాం ఫుడ్ ఎలా ఉండబోతుందో. మేమైతే ఇప్పుడు ఎంట్రీ అయ్యామండి రెస్టారెంట్లో. మీకు ఇక్కడ యాంబియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మా హస్బెండ్ మా బుడ్డోడు ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాంబియన్స్ బాగానే ఉందండి. ఫ్యామిలీస్ వచ్చి తినడానికి చాలా బాగుంటుంది. సో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేశాము. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా బుడ్డదైతే ఎప్పుడెప్పుడు ఫుడ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంది. అయితే ఫుడ్ ఆర్డర్ చేశామండి. తందూరి చికెన్ ఒకటి, గార్లిక్ చికెన్ కబాబ్ ఒకటి ఆర్డర్ చేశాము. మా బుడ్డ దానికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది లెగ్ పీస్.